తగ్గింది. పరిశ్రమలు మూతపడ్డం, రోడ్లపైకి వాహనాలు కూడా రాకపోవడంతో ఇప్పటికే దేశంలోని 90కి పైగా ప్రధాన నగరాల్లో వాయు కాలుష్యం గణనీయంగా తగ్గింది. అలాగే గంగా నదిలో కూడా నీటి నాణ్యత మెరుగుపడినట్లు పరిశోధనలు తెలిపాయి. అలానే చాలా శతాబ్దాల తర్వాత పంజాబ్లోని జలంధర్ వాసులకు 213 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్లోని ధౌలాధర్ మంచుకొండలు దర్శనమిచ్చాయి. కాలుష్యం లేకపోవడంతో ప్రకృతి ప్రశాంతంగా ఇలా సేద తీరుతోంది. ఇలాంటి దృశ్యాలు ఇంకా ఎన్నో ప్రజలకు కనువిందు చేస్తున్నాయి. తాజాగా గుజరాత్ రాష్ట్రంలో పక్షులు ఒక సమూహంలో నృత్యం చేసిన దృశ్యం నెట్టింట వైరల్గా మారింది. ఇలా పక్షులు ఒక సమూహంలో నృత్యం చేయడాన్ని ముర్మురేషన్ అంటారు. కాగా వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఆఫీసర్ పర్వీన్ కశ్వాన్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. పక్షులు ఒక సమూహంలో నృత్యం చేసినప్పుడు ప్రకృతి కోలాహలం చేస్తుందని ఆయన దానికి క్యాప్షన్ ఇచ్చారు. కాగా ఇలాంటి దృశ్యాలు గుజరాత్లోని చాలా నగరాల్లో చూడొచ్చని పేర్కొన్నారు. వావ్ निकला फूल निकला नाने नीचे आ जा वाह गजब ऊपर है वाह